హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్కి క్యాబేజీ పప్పు రసం చేస్తున్నాను. మా వారు కూడా లంచ్కి ఇంటికి వస్తా అన్నారు. ఆయనకి ఇష్టమైన వడియాలు అయితే ఫ్రై చేసేసి ఇంకా అదే బాండిలో కర్రీ చేద్దామని చెప్పి ఇంకా పక్కనే కందిపప్పు కూడా ఉడికించేసుకుంటున్నాను క్యాబేజీ పప్పు కోసం. ఈ రెసిపీని ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. ఒకసారి చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అన్నం చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అయిన క్యాబేజీ పప్పు అని చెప్పి కింద వీడియో కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. రసం కూడా పెట్టేసుకున్నాను. మా స్టైల్లో రసం ఎలా ప్రిపేర్ చేస్తామో కూడా వీడియో పోస్ట్ చేస్తాను. దాదాపు ఫైనల్కి వచ్చేసింది కర్రీ రసం. ఇప్పుడు మా హస్బెండ్ ఫోన్ చేసి నేను రావడం కుదరదులే మీరు తినేయండి అన్నారు. ఇంకా టేస్ట్ అయితే మా అత్తయ్యకి చూపించాను, కర్రీ సాల్ట్ సరిపోయిందన్నారు. ఇంకా చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు, చక్కగా తిన్నారు, నేను కూడా తినేసాను. చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.